హాయ్ అండి. ఈరోజొచ్చేసి నేను మామిడికాయ పచ్చడి పెట్టానండి. వచ్చేసి మామిడికాయ తిందామని కోసుకున్నామండి. కానీ చాలా పుల్లగా ఉందని చెప్పేసి ఇలా పచ్చడిలాగా చేశాను. ఆ రెసిపీలోకి వెళ్ళిపోదాం చూసేయండి తప్పకుండా. ముందుగా మిక్సీ జార్ తీసుకొని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని పొట్టు తీసి ఆ ముక్కలు వేసేసుకోండి. అంతే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోండి. దీంట్లో ఒక 4, 5, 10 దాకా వెల్లిపాయ రెబ్బలు వేసుకొని మూత పట్టేసి మిక్సీ పట్టుకోండి. పట్టుకున్న తర్వాత అది వచ్చేసి మనకి ఇలా పేస్ట్ లాగా మెత్తగా పట్టేసుకోండి. కానీ ఉప్పు కారం చూసి వేసుకోండి. ఇంకా దీంట్లోకి ఒక కళాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసేసుకోండి. అవి కొంచెం చిటపటమన్నాక దాంట్లోకి ఎల్లిపాయలు వేసుకోండి. అలాగే ఎండుమిర్చి అంతే కొంచెం కరివేపాకు వేసుకొని కంటిన్యూస్ ఇలా కలుపుకోండి. ఒక 5 నిమిషాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం అంత పసుపు వేసుకోండి. ఒక 10 నిమిషాలు అలా మంచిగా ఎండుమిర్చి మంచిగా ఫ్రై కావాలండి. ఇలా మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసేసుకోండి. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీ అని. టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు కారం వేసాం కాబట్టి ఆ ఎండి కారం దీంట్లో కొంచెం మంచిగా మగ్గాలండి. ఆయిల్లో ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇంతేనండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.